ముస్తాబైనా ఏమిటి కదా ప్రస్తుతమే నా తగిలినది తెలిసినదా? వచ్చిన నాకు ఎంత ముక్కు పట్టుకు వచ్చాం. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగా ఉంది. ఈ పూట ఎవరు తప్పక బయట మీచనన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా అమ్మ నోరు పెట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలమి అది ఏమి పాపమో కాని మీ మగవారు మా ఆడవారిని నమ్మని నమ్మరుగా. ఏ చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మూల వైపు హాస్యం దగ్గర మాట్లాడతారు. హాస్యమా? హాస్యములకు హద్దులుండవులేనండి. వడలమండు హాస్యమా ఏమిటి? పోలేము పొరపాటు కానీ కానీ అతను ఎందుకు వచ్చాడు? అతనెవరు? అతనే ఆ సుబ్బారావు. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచిన వీధి గమ్మమున పట్టడంతో మీ అమ్మ కడపలు అవుతుందని గంటి గమ్మ కడప వచ్చరికి బడాలు పెట్టించారు. ఆ పాటు నన్ను చూసి అతను చూసి నేను తెల్లపోయినా. అతనికి అనుమానం కుదురుతుంటూ కోడి నాటుకు కొంత దూరం కూడా వెళ్ళినా. కొంత దూరం వెళ్ళారు కదా, మరి ఎందుకు ఎక్కించండి? అతను అడగలేకపోయిందిరా? అడిగినా మేడం కొరకు వచ్చినా అని చెప్పిన. చెప్పాను కదా, ఇక మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపించుకోను కదా. కోపం ఎందులకు? నా ఎందేమైనా పాపం ఉండిన కదా. అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పిన వినము. మేడము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మను కోట వెదరు చూ పెళ్లి దాని కోట వెళ్ళిన నా సందేహం. అదిగో మగం చిక్కిస్తున్నావు అప్పుడే వచ్చింది. ఇంకనేమి మీ మనసులో మళ్ళీ ఉండనే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతను అడగలేకపోయిందిరా? నీ ఎంతలో ఒక భార్య మిత్రుడు పడి బహుకాల సమావేశంలో కూర్చున్న ప్రశ్నలు చేయించుకుపోయింది. అందువలన అడుగుకు అవకాశం ఉంటుందని. అట్లయినా నేనే తెలిపాను. మేళం కూర్చి మాట్లాడకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేద్దాము కదా. అవును, కూర్చున్నామని కుర్చీ వేసి తామలమేగా అతనేమో వచ్చిన పైన విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టానండి. ఎవరా సుబ్బారావు? వాడి పని రేపు చెబుతాలి. అంత నాకు చిరా కలిగి మేడ దిగి చక్కా పోయింది. అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుతున్న మిష మీద అతని దొడ్డులను తీసుకుపోయి ఆ వరకు సాగనంటుంది. మీరు నమ్ముడు నమ్మకుండా నడిచిన సంగతి మాత్రం నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో అబద్ధమాడవని నా నమ్మకం. మీతోనే కాదు, నేనెవ్వరి తోడు అబద్ధమాడు. చింతామణి ఈ కులమును పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు సాగినది ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాట నేను నిన్ను ఎన్నిసార్లు
కాకాని నాగార్జున గారు చింతామణి గారిని నన్ను ఆశీర్వదించి చిరకు 100 రూపాయల బహుమానికి ఇచ్చినారు. వారి నా సర్వీసులు వెలవెల నా కాపాడాలని ప్రార్థిస్తున్నాను.